ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో నరకం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నరకలోకాలు. ఓకే, అందులో ఈరోజు అసిపత్రవనం అనే పేరు గల నరకం. నరకం పేరు అసిపత్రవనం. ఇది ఒక 1000 యోజనాల మేర పరుచుకొని ఉంటుంది. అంటే 12,000 కిలోమీటర్ల మేర పరుచుకొని ఉంటుంది. ఇక్కడ నేల నిరంతరం అగ్ని జ్వాలల్లో మండుతూ ఉంటుంది. మొత్తం రకంగా చెప్పాలంటే మన భూగోళం స్టార్టింగ్ ఏర్పడినప్పుడు మొత్తం అగ్నితో మండుతుండేదట. సో అలా ఉండిద్ది అన్నట్టు. ఈ భయంకర నరకంలో 14 సూర్యులు నిత్యం తిరుగుతూ ఎండలో ఆ వాతావరణాన్ని కాలుస్తూ ఉంటారు. సో మనకు ఒక సూర్యుడే. ఈ నరకలోకం దగ్గరట 14 సూర్యులు నిత్యం తిరుగుతూ అక్కడ మొత్తం ఎండ భగభగా మండేలా చేస్తుంటాడు. వేడి కాలిపోతుండు. అక్కడి పాపులు నిత్యం ఆహాకారాలు చేసి తగలబడుతుంటారు. అబ్బో బాబోయ్, ఆ ఎండ ఏంటి ఏకంగా నిన్న ఏం చేస్తుంది, అగ్నికీలలా మారిపోయింది కదా. సో ఆ అగ్నికీలలో మనుషులు ఇంకా కాలిపోతూ ఉంటారు, ఆహాకారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు తగలబడిపోతూ ఉన్న, నేను నిన్నమ్మన్నా చెప్పినట్టు ఆత్మ ఆ నొప్పిని ఏమంటారు, ఆ నొప్పిని ఫీల్ అవుతుండిద్ది. అయ్యా బాబోయ్ అంటూ బాడీ మాత్రం తగలబడుతుండిద్ది, కానీ అలాగే ఉండిద్ది. అంటే ఎవరు రకంగా చెప్పండి, నీకు ఇచ్చిన బాడీ ఇక ఇనుము లాంటిది అనుకో, అది ఎర్రగా కాలుతుండేది, లోపల నీ ఆత్మ వచ్చేసి మంటకు తట్టుకులేక అల్లాడిపోతూ ఉండేది. ఇక ఈ నరకంలో 4వ భాగంలో శీత స్నిగ్ధ పత్ర అను ఒక వనం అనేది ఉండిద్దట. సో ఈ నరకంలో 4 అంటే 1/4 అంటే 25% శీత స్నిగ్ధ పత్ర అని పేరు గల వనం, అంటే ఒక అడవి లాంటిది ఉండింది. ఇక్కడ పండ్లు ఆకులు నేలపై కుప్పలుగా పడి ఉంటాయి. కానీ అక్కడే ఘోర మాంసాహారులు, పులుల కన్నా శక్తిమంతులుగాను వేట కుక్కలు కూడా ఉంటాయి. మాంసాన్ని తినటానికి ఉవ్విల్లూరుతూ ఎగబడుతున్నటువంటి భయంకరమైనటువంటి పులుల కన్నా శక్తివంతమైనటువంటి వేట కుక్కలు ఉంటాయట. వాటి వదనాలు మరీ పెద్దవిగాను, వాటిలోని దంతాలు పరమ బలిష్టంగాను, పారల వలె పైకి గుణపాల వలె ఉంటాయి. సో అసలు ఇక పులులు క్రూర మృగాలు కూడా సరిపోవు, అంత దారుణమైనటువంటి ఆ పళ్ళతో ఆ కుక్కలు అనేవి ఉంటాయట. అవి చల్లగా నీడలు పరుచుకొని ఉన్నటువంటి ఆ వనాన్ని చూసి ఆకలి దాహము తీర్చుకుందామనే ఆత్రంతో ప్రాణులు గనక అటువైపు వెళ్తారు. కాబట్టి అక్కడ అతి శీతల వాయువులు కత్తుల కన్నా క్రూరంగా బాధాకరణలకు శరీరంగా గుచ్చుకుంటూ ఉంటాయి. ఇవి ఇలా ఉండగా అగ్గిలో పడి బొబ్బలెక్కిన వారి కాయాలపై నుండి ఆకులు రాలి పడతాయి. అవి మామూలు ఆకులు కావు, చురకత్తులు. ఆ ఆకులట పడుతూ ఉంటే గుచ్చుకుంటున్నట్టుగా ఉంటాయి. అవి ఏటవాలుగా పడి శరీరాన్ని ముక్కలు చేసి వేస్తాయి. అదే సమయంలో అక్కడున్న వేట కుక్కలు పాపులపై పడి దాడి చేస్తాయి. నువ్వు ఆ ఘోరమైనటువంటి అగ్నికీలలో ఉన్నటువంటి ఆ నరకంలో పడి బయటికి రాగానే ఈ వనం సైడ్ వస్తావు, అడవి సైడ్ వస్తావు. అక్కడ చల్లగా ఉందని అనుకుంటూ ఉంటావు. ఆ చలికి ఆల్రెడీ అలలాడిపోతూ ఉంటావు. మరో పక్క వచ్చేసి ఆ కాయలు తిందని వెళ్తూ ఉంటే చెట్లు ఆకులు పడుతుంటాయి. చెట్లు ఆకులేమో నీకు వచ్చేసి సూదుల వలె గుణపాల వలె ఉండేసి మొత్తం నీ బాడీ మీద ఇక్కడ తెగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ కుక్కలో ఆ వాసనగా ఇదికి వీతకొచ్చి మొత్తం పీక్కొని తింటా ఉంటాయి. అవి వారిని ముక్కలుగా కొరికి తింటాయి. వీరికి శిక్షాకాలం ముగిసేదాకా తెలివి తప్పదు. చూడండి, ఇదే దారుణం అండి. మనకి ఏదైనా చిన్నపాటి ప్రమాదం అయితే స్పృహ పడిపోతాం. ఇక్కడ అలా కాదు, నిన్ను కుక్కలు తింటూ ఉంటాయి, నీ శరీరం కట్ అయిపోతూ ఉండిద్ది. అయినా సరే నువ్వు మెలకులోనే ఉంటావు. ఆ బాధకి తెలుస్తూనే ఉండిద్ది. కుక్క మన మీదకి వస్తుంటేనే ఛాయ్ 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 అంటూ ఉంటాం. ఒరే దేవుడు వచ్చి మీద పీక్కుంది తింటా ఉంది. నువ్వేం చేయలేని పరిస్థితి. ఇంకా ఇది ఏదండి, అసిపత్రవనం అనే పేరు గల నరకంలో ఇది. ఇక రేపు తప్త కుంభ అనే ఒక పేరు గల నరకం ఉంది. అదేంటి రేపు డిస్కస్ చేద్దాం.